బేసిక్గా మమ్మల్ని తిరుమల పైకి వచ్చినాక రికార్డ్ చేయొద్దన్నారు, కెమెరా తీసేయమన్నారు, గోప్రో తీసేసిన. ఇప్పుడైతే మాధవ నిలయంలో ఉంటున్నాం. ఇప్పుడు గుండు కొట్టుకొని ఒక షాప్లో చిన్న పని ఉంది, 2-3 సామాన్లు తీసుకొని గుండు కొట్టుకొని స్నానం చేసుకొని ఇంకా డైరెక్ట్ సర్వదర్శనంకి స్టడీ చేసుకొని రావాలంట. హెయిర్ వీడైతే కెమెరా కాన్షియస్ అయిపోతాడంట కొంచెం తర్వాత. వీడిదేమో ఇది, నాదేమో ఇది. చూద్దాం. వాటర్ ప్రూఫింగ్ కాదు, సో బేసిక్గా చేసుకున్నా. గట్టిగా చూస్తున్నాను, పోసేయగలను. A few hours later. So what's up people, how is it all going? Hope everyone is doing good. ఎప్పుడు అనుకోలేదు ఇట్లా ఇంట్రో ఇస్తా అని, నేను కూడా అనుకోలేదు. బై ద వే అన్నదాన సత్రంకి వస్తున్నాం. ఏమందాడైతే అసలు క్యాప్ తీస్తాడు, పండుకున్న క్యాపే, ఏదున్నా క్యాపే. నేనైతే పూలదండ తీయలేదు, పూలదండ అట్లనే ఉంది. ఇప్పుడైతే సత్రం ఎత్తుకాలి, సత్రం కాదు, సన్నిధానం, అదే అన్నదానంది వెళ్ళేసి తినేసి ఇంకా ఇంటికి కాళహస్తికి స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడే లంచ్ అయితే చేసేసుకున్నాం. అండ్ బండి అయితే ఒక వేరే దగ్గర పెట్టిన, ఇక్కడే ఉంది పక్కకే, కాకపోతే ఎగ్జిట్ సైడ్ పెట్టాల్సింది ఎంట్రీ సైడ్ పెట్టిన. మళ్ళీ పోయి బండి తీసుకొని స్టార్ట్ అయిపోతాం మేము కాళహస్తికి. డైరెక్ట్గా మిమ్మల్ని బైక్ పైన కలుస్తాం. అఫీషియల్గా స్టార్ట్ అయినాం. గోవిందా థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ అస్ హియర్. మళ్ళీ రావాలి. సో నేను ఇక్కడే చెక్ చేసిన మార్నింగ్ వచ్చేటప్పుడు. ఇక్కడ ఒక ఫ్యూయల్ స్టేషన్ ఉండే, హెచ్పీది ఉండే, అక్కడ పవర్ సప్లై ఉంది. సో పవర్ కొట్టించుకొని అని వెళ్ళిపోదాం. నేను చెప్పిన ఫ్యూయల్ స్టేషన్ ఇదే. అక్కడ పవర్ అని రాసింది. సో అలిపిరి మెట్ల నుంచి వస్తే ఇట్లా నడుచుకుంటూ వస్తారు. ఇదే లాస్ట్ పాయింట్, అంటే లాస్ట్ పాయింట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, బట్ ఇదే లాస్ట్ పాయింట్ అని అంటారు చాలామంది. ఘాట్ సెక్షన్ ఎంజాయ్ చేస్తాం. నేను సోది బాగా నిజం చెప్పాలన్నా నూటలు వేసుకొని వెళ్ళిపోయి చక్కగా. ఇవేమో మోకాల పర్వతం. బ్రేక్ పడతలే ఇంకది. అన్నా ఇంకా బ్రేక్ ఫెయిల్ అయిపోయింది, ఇంకా బ్రేక్ పడతలే, ఫెయిల్ అయింది. ఏమో మొత్తం ఫెయిల్ అయింది. గైస్ నా బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. షిట్, ఇంతసేపు బాగానే ఉండే. ఓ మై గాడ్, సక్. చా ఎట్లా అయిపోయింది. షిట్ నయమైంది. ఈ ఘాట్ సెక్షన్లోనే అయింది. నేను హైవే పైన ఉన్నప్పుడు అయ్యింటే ఓ మై గుడ్నెస్. అదే హేమంత్ 14 కిలోమీటర్స్ ఉందంట, 25 మినిట్స్ అంట. ఇప్పుడు ఎంత అవుతుందో తెలియదు, ఎందుకంటే హిమాలయన్ బ్యాక్ బ్రేక్ సిలిండర్ పోతే 9000 చేంజ్ వరకు ఏమో ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అయితే చూద్దాం ఏమవుతుందో. A few moments later. ఇంకోండి ఇప్పుడు నేను బ్రేక్ వేసిన బ్రేక్ పడుతుంది. ఇంకోండి నేనేం యూజ్ చేస్తాను, ఇంజన్ బ్రేకింగ్ కాదు ఏం కాదు. ఓ ఏమవుతుంది మనతో అసలు ఈరోజు.
సో గాయ్స్ అది వచ్చేసి గరుడ వ్యూ పాయింట్ అంట. సేమ్ గరుడ ఒక ఈగల్ షేప్లో ఉంది. ఎస్, నేను ఎప్పుడు చూడలేదు, వీడు చెప్తేనే చూస్తున్నా. ఐ హావ్ బీన్ హియర్ అ లాట్ ఆఫ్ టైమ్స్, బట్ నేను ఎప్పుడు అది నోటీస్ చేయలేదు యాక్చువల్లీ. ఇక్కడ ఉంది మన బండి, అండ్ మన బండి శ్రీ సాయి ఏమో ఉంది, నాకు తెలియదు. రాయల్ ఎన్ఫీల్డ్ బ్లాక్ కనిపిస్తుంది కాబట్టి. బ్రేక్ ఎందుకు కాలేదంటే మనం అప్ అండ్ డౌన్ హెల్ ఉన్నప్పుడు, అంటే నేను యూట్యూబ్లో చూసాను, నా నమ్మలే, బట్ ఇక్కడికి వచ్చినాక అది నిజమని తెలిసిందే. సో అప్పుడు బ్రేక్ పడదంట, లిక్విడ్ అక్కడిక్కడ ఉంటుంది కాబట్టి. బ్రేక్ ప్యాడ్స్ అయితే పోయినాయి. ఇప్పుడైతే వర్క్ అయితే అవుతుంది, తొందర అయిపోతే బెస్ట్. చాలా అంటే చాలా సన్నగా ఉంది. మ్యాక్సిమం ఒక 60 కిలోమీటర్, ఒక 100 కిలోమీటర్స్ అనుకోండి, 60 ఏం కాదు అయిపోతుంది. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే డెడ్ బాగుంది, ఏదో పడిపోతున్నాయి అంతా. సో నేనైతే బండి చేపించేసుకున్నా, స్టార్ట్ అయిపోయినా. చేపించడం అంటే జస్ట్ బ్రేక్ ప్యాడే కదా, బ్రేక్ ప్యాడ్ ఇన్స్టాల్ చేసి ఇచ్చిండు. లైట్గా చైన్ టైట్ చేసిండు. అదేమంటారు దాన్ని, చైన్ లూప్ కొట్టరా బాబు అంటే, చైన్ లూప్ కొట్టడం అంటే చైన్ లూప్కి 265 రూపీస్ పడుతుంది. 265 రూపీస్ పెడితే కొత్తదే ఒక లూబ్రికెంట్ వస్తుంది. నేను కూడా లైట్ తీసుకున్నాను, అమ్మ 265 రూపీస్ పెట్టి లూప్ కొనుక్కోవచ్చు కానీ ఇదేంది అని అనుకున్నాను. సర్లే, అయిపోయింది. ఇప్పుడైతే మంది పైన వాళ్ళు ఇంకా కొన్నారు, వస్తున్నారు. రికార్డ్ అవుతుందా ఫస్ట్? ఇంకా అవుతుంది. కరెక్ట్ 1 hour 11 minutes టైం చూపిస్తుంది. 27 కిలోమీటర్స్, 6:40 వరకు అక్కడ ఉంటాం. లేకపోతే ఈరోజు 4:30 లోపలనే అక్కడ ఉంటుండే. ఏం చేస్తాం? సో ఫైనల్గా వచ్చేసినాం. జస్ట్ 850 కిలోమీటర్స్, అదే శ్రీకాళహస్తి టెంపుల్. వచ్చేసినాం కాళహస్తి టెంపుల్. ఇది వీళ్ళిద్దరేమో ఫోటోలు తీస్తుర్రు, నేనేమో మన బండి ఆడ పెట్టేసిన కింద. మంది పైన బండి ఆడుంది, నా బండి ఆడుంది. లగేజ్ ఏం తీసుకోవతలే, ఊకే పెట్టి తీసి ఎందుకు. అవసరం మన సామాన్ తీసుకొని పోదాం, మిగతాది ఏంటి పెట్టేసాం. అవసరం మన సామాన్ ఏమంటుంది మా అంటే చార్జర్లు అవి. చలో నేను రెస్ట్ చూసుకుంటా. సో వీఆర్ డన్ విత్ కాళహస్తి అండ్ వీఆర్ గోయింగ్ హోమ్ బ్యాక్. మరి అంత ఎక్కువ వ్లాగ్ చేయను, మేబీ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసి అప్లోడ్ చేస్తా. నేనైతే లోపల అసలు ఏం వేసుకోలేదు, జస్ట్ జాకెట్ వేసుకున్నాను, ట్రౌజర్ వేసుకున్నాను అంతే. ఒక రేంజ్లో ఉంది వేడి, మళ్ళీ ఏం చేస్తాం, అసలు సమ్మజ్ కూడా అవుతుంది నాకు. ఇట్లా కారిపోతున్నాయి చెమటలు ఇడైతే. బట్ ఎనీవేస్ దర్శనం అయితే నాకు 2 సార్లు అయింది. నిన్న నైట్ ఒకసారి, ఇప్పుడు ఒకసారి. మొత్తం క్రెడిట్ అంతా మా ఫోటోన్కే, హేమంత్ బాయ్కే, ఒరిజినల్ యాదగిరి. సతాయించిండు బాగా నన్ను, నెక్స్ట్ లెవెల్ సతాయించిండు. కొట్లాడుకున్నాం తెరిసేపు, ఇక మేము ఎంత కొట్లాడుకున్నాం మళ్ళా లాస్ట్కి ఇక ఒక్కటే కదా. అలిగిండు బాగా పోరోడు. ఇవి తీసేస్తా లేకపోతే ఇంటికి వెళ్ళాక తీసేస్తా. ఇప్పుడైతే ఉండని, చూద్దాం, ఆలోచిద్దాం తర్వాత. ఈ ఒంగోలు రోడ్ నుంచి వెళ్తాము. బై ది వే ఈరోజు డే 3 or 4 ఐ డోంట్ రిమెంబర్. బట్ ఈరోజు అయినా కూడా నేను గోపి అన్న నాకు గిఫ్ట్ చేసిన గ్లౌజ్ వేసుకోలేదు, అది ఇంకా టాప్ బాక్స్లోనే ఉన్నాయి. ఎందుకంటే వేడి అట్లుంది బాస్, ఏం చేస్తాం. సో బై ద వే మనకి 9 hours 35 minutes చూపిస్తుంది, అంటే 10:30 వరకు ఇంట్లో ఉంటాం. కాళహస్తి రోడ్ అయితే ఫుల్లీ కన్స్ట్రక్షన్లో ఉంది. సో తెలియదు ఇంకా ముందు ఎట్లుంటుందో, బట్ మ్యాక్సిమం కన్స్ట్రక్షన్లోనే ఉంది. హోప్ఫుల్లీ మంచి రోడ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నా. విండ్ బ్లాస్ట్ ఎట్లుందంటే డేంజరస్ విండ్ బ్లాస్ట్ ఉంది భయ్. ఏం చేస్తుంది తెలుసా, నేను ఇప్పుడు ఇడున్నాను ఎట్లా నూకేస్తుంది లెఫ్ట్కి, అంత గాలి ఉంది ఇక్కడ, లెఫ్ట్ గుంజేస్తుంది బండి నన్ను గాలికి. ఎక్స్పెక్టెడ్ ఇట్లా కొడుతున్నా కొద్దిగా ఇంకా గుంజుతున్నా ఉంది నా లెఫ్ట్కి, ఇగో ఇట్లా గుంజుతుంది.
ఇట్లా కూడా పెట్టుకుంటారా జడ్జ్ హైకోర్ట్ మద్రాస్. మొన్నంతా రాజీ నడిపినాం కదా, మజా రాలే. ఇప్పుడు పొద్దున నడుపుతున్నాం కదా, సూపర్ మజా వస్తుంది. అప్పుడేమో చల్లగా ఉండే, మంచిగా ఉండే, హాయిగా ఉండే. అట్లీస్ట్ ఇప్పుడైతే అసలు చెప్పొద్దు అసలు. ఇప్పుడు నడపడానికి బాగుంది, కానీ ఎండలు ఉండడం వల్ల చాలా హెడేక్ కానీ ఉబ్బరం కానీ అసలు చిరాకు పుడుతుంది. కానీ మజా అయితే వస్తుంది బండి నడపడం. ఒంగోలు అయితే ఒక 36 కిలోమీటర్స్ ఈజీగా ఉండొచ్చు. ఒంగోలు నుంచి వాడు నడుస్తూ ఉంటుండే వాడు కొంచెం ఒకటి ఇంకా కూర్చున్నాం. మమ్మీ బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. గట్టి కొడితే ఒక 300 కిలోమీటర్స్ ఇంటికి అంతే. ఈరోజు ఒక 300 కిలోమీటర్స్ అంటే నెక్స్ట్ 6 hours అని అనుకోవచ్చు. లేకపోతే 6 hours 6 to 65 5 to 6 hours. సో ఒంగోలు ఒక 20 కిలోమీటర్స్ ఉంది. వీటికి నచ్చినాయి కదా నడపమని. అప్పుడు మనకంతా ఇంకా నొస్తుందంట. సరే అనిగా నడుపుతా అంటే ఇచ్చేసా. ఇంక మనం మంచి సుఖంగా కూర్చున్నాం. చెప్పినా వెళ్ళవు, తొందర ఏం లేదు అట్లా. ఎందుకంటే వీడు ఇంతవరకు ఎప్పుడు హైవే పైన నడపదు, ఫస్ట్ టైం నడుపుతున్నారు.